ఇలాంటి సంఘటన జరిగినప్పుడు వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు బాధ్యతతో మీరు స్పందించండి. జరిగింది దురదృష్టకరం, దాని తరపు మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాధపడుతున్నారు, మేము బాధపడుతున్నాం, వారి కుటుంబానికి అండగా ఉంటామని. అంతేగాని మా కార్యకర్తే కదా, మా కార్యకర్తని మా కారు దొక్కితే మీకేంటి, ఏంటండి ఈ వితండవాదం? ఇది ప్రాణాలకు ఇచ్చే విలువ ఇదా? అంటే మీ కార్యకర్త, మీ ఇంట్లో మీ బాబాయినో మీరు చంపుకుంటా పోతే ప్రజలు అడగకూడదా? మేధావులు అడగకూడదా? ప్రశ్నించకూడదా? మీడియా వ్యవస్థను క్వశ్చన్ చేయకూడదా? చాలా దుర్మార్గం ఇది. మరి దీని మీద ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఈ కేసులో వారిని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా పెద్ద ఎత్తున ఉంటాయి అనేటువంటిది రాజకీయ మేధావులు చెప్తూ ఉన్న పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది. మరి ఇప్పటికే A1గా ఉన్నటువంటి ఆయన డ్రైవర్ రమణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తున్నారు. విచారణ అనంతరం మరి వారిని రిమాండ్కి పంపుతారా, మరి అదేవిధంగా తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విచారించే అవకాశం ఏమైనా ఉంటుందా ఈ కేసులో? మరి ఈ కేసులో వారిని కూడా మరి రిమాండ్కి ఏమైనా పంపించేటువంటి పరిస్థితులు ఏ మేరకు ఉంటాయనేది మరి కొద్దిసేపట్లో తెలిసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది.